దిస్ ఈజ్ బస్ స్టాప్ మ్యారేజ్ బ్యూరో శంకర్. ఎవరు నాకు కాల్ చేసింది? నేనే. ఓ మ్యాన్ కమింగ్. ఓ చికిత్త. నమస్కారం అండి. ఓ కాదా, ఓ మీకు కొంచెం ఏజ్ ఎక్కువైనట్టుంది. ఆయన మీకు ఏజ్ ఎక్కువైపోయినా మీకు అందం లేకపోయినా అసలు మీకేం లేకపోయినా అంటే మీకు ఉద్యోగం వ్యాపారం ఏమి లేకపోయినా ఈ చేతిలో మనీ పెడితే ఈ చేతులతో అక్షంతులు వేస్తా. అందుకే కదా సార్ నాది మీ చేతిలో పెడుతున్నాను. చిచి ఏంటది? అదే సార్ నా జీవితం. ఓ అదా, బస్ స్టాప్ మ్యారేజ్ బ్యూరో శంకర్ చేతిలో పడ్డావు కదా, ఇంకా నువ్వు లేగావు గురుజీ. ఓ అదా, మంచం కంచం వదలో. అందరూ ఆఫీసులో పెళ్లిళ్ళు సెటిల్ చేస్తుంటే మీరేంటి సార్ బస్ స్టాప్ లో పెళ్లిళ్ళు సెటిల్ చేస్తున్నారు? ఎప్పుడు అసలు పాయింట్ టచ్ చేసావు. నువ్వు నా ఆఫీస్కి వస్తావు, నీ ఫోటో నాకు చూపిస్తావు, ఆ ఫోటో తీసుకెళ్లి వాళ్ళకి చూపించి నచ్చిన వాళ్ళకి వెళ్ళి తీసుకెళ్లి కన్వెన్స్ చేసి నీ పెళ్లి చూపులు అరేంజ్మెంట్ చేయాలి. ఆ పెళ్లి చూపులో స్వీట్స్, హాట్స్, ఆడంగులకు సీరంగులు ఇవన్నీ అవసరం అంటావా? అందుకే నాతో పాటు కార్లో వచ్చి ఇలా బస్ స్టాప్ దగ్గర ఆగుతావు. అప్పుడు పెళ్లి కూతురు వచ్చి బస్ స్టాప్ దగ్గర నిలబడుతోంది, నువ్వు ఓరగా చూస్తావు, ఆమె కూరగా చూస్తుంది, నువ్వు ఏడ్స్ సరి చేసుకుంటావు, ఆమె బయట సరి చేసుకుంటావు, నువ్వు చిలిపిగా నవ్వుతావు, నువ్వు నచ్చితే ఆమె సిగ్గుతో తల దించుకుంటుంది. మరి నేను నచ్చకపోతే ఎటకారంగా అన్నవి వెళ్ళిపోద్ది. మరి నేనేం చేయాలి? నువ్వు నాకు ఫోన్ చేయాలి, నేను చెప్పిన బస్ స్టాప్ వెళ్ళాలి, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఈ బస్ స్టాప్ కాన్సెప్ట్ చాలా బాగుంది గురుగారు. బాగుంది కాబట్టే కదరా ఫాలో అవుతున్నాను. ఎంతమందికి ఎన్ని బస్సులలో మ్యారేజ్ చేయలేదు? ఎంతగా నీకు ఏ డిపో బస్సు కావాలి? ఎలాంటి అమ్మాయి కావాలి? పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ ఇవ్వాలి గురుగారు. కాఫీ కోసమే రోడ్డు మీదకి వెళ్ళే వరకు బోల్డ్ అని కాఫీ హోటల్స్, దానికోసమే పెళ్ళి అవసరమా? నాకు 3 పూట్ల రుచిగా వంట చేసి పెట్టాలి. కుక్కర్ లో రైస్ పెట్టి బయటకు వెళ్ళారు అనుకోండి, బోల్డ్ అని కర్రీస్ పాయింట్ హోటల్స్, దానికోసం పెళ్ళి అవసరమా? నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. పిల్లల్ని చూసుకోవటం కోసం ఎన్ని బేబీ కేర్ సెంటర్స్ లేవు, దానికోసం పెళ్ళి అవసరమా? అంత మాట అనకండి గురుగారు, మిమ్మల్నే నమ్ముకున్నాను. సంసారం చేసుకోవడానికి ఒక్క పిల్లని ఎత్తికి పెట్టండి చాలు. ఇప్పుడు కరెక్ట్ మార్గంలో వచ్చావు. మీ గేజ్కి సరిపోయేది, మీ ఎయిర్ డైకి సూట్ అయ్యేది కొన్ని గర్ల్స్ నా దగ్గర నేను చూపిస్తాను చూడు. అమ్మాయి ఏంటండి గురుగారు ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది కదా. అంటే అందంగా లేదు కదా అని. పెళ్లి చేసుకోవటం కోసం అమ్మాయి కావాలి కదా, అందమా అవసరమా? అంటే నా భార్యని 10 మందికి చూపించుకోవడానికి కొంచెం అందంగా. అంటే మీ ఫ్యాన్లో మీతో కాపురం చేయలే లేక నాతోనే చేయాలి? నాతోనే ఈ అమ్మాయిని చేసుకోవడానికి ఏమిటి ప్రాబ్లం? అది ఆ టైంలో రాత్రి అయ్యాక లైట్ తీసేసుక మిడ్ నైట్ మసాలా ఎలాగుంటే మనకేంటి? అంతేనంటారా? అంతే. ఇగో టైం వేస్ట్ చేయకుండా కుక్కడపల్లి బస్ స్టాండ్ లో నీకోసం ఒక అమ్మాయి ఎదురు చూస్తుంది, నువ్వు వెళ్ళి పెళ్లి చూపులు చూసుకో. ఇదిగో అన్నట్టు మర్చిపోయా, పెళ్లి విషయంలో కళ్యాణ మండపం క్యాటరింగ్ నేను చూసుకుంటాను, నువ్వే మరి కాదు. వెళ్ళు. అమ్మయ్యా, ఇలా అకౌంట్ లో 10,000 పడ్డట్టే. ఎక్కడ వెతకాలి? అమ్మని ఇక్కడున్నాడా? పొద్దున్నే రాజయోగం పట్టింది అనుకుంటే ఈ శనిగాడేంటి నా ఇంట పడుతున్నాడు? శంకర్ గారు, హలో గురువు గారు. అరే బండి తీరా. శంకర్ గారు, శంకర్ అరే. అమ్మో రవిగాడు, ఇవాళ వీడికి దొరకను నేను. వీడు ఫోన్ చేసి నేను ఎత్తను. ఈ శంకర్ గారు నాకు ఇవాళ దొరకడు. నా నంబర్ నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. అందుకే కొత్త సిమ్ములు కొన్నాను. ఇప్పుడు ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. కొత్త నెంబర్లా ఉంది, కొత్త కస్టమర్ అనుకుంటా. హలో, బస్ స్టాప్ మ్యారేజ్ బ్యూరో శంకర్ స్పీకింగ్. గురుగారు, నేనే రవిని.
రవి నువ్వా? ఆగండి ఆగండి ఆగండి, కట్ చేయకండి. మీరు నా నంబర్ లిఫ్ట్ చేయట్లేదని నేను వేరే సిమ్ములు చాలా కొన్నాను. మీరు కట్ చేస్తే రకరకాల నంబర్స్ నుంచి నేను ఫోన్ చేయాల్సి వస్తుంది. మీ కస్టమర్స్కి ఎంగేజ్ వస్తుంది. దానివల్ల మీ కస్టమర్స్కి చిరాకు వస్తుంది. దానివల్ల మీ వ్యాపారానికి దెబ్బ వస్తుంది. దానివల్ల మీరు రోడ్డు మీదకి రావడం ఫైనల్. నువ్వు అలా అంటుంటే నాకు గుండె నొప్పి వస్తుంది. ఫైనల్ గా నాకు చావు వస్తుందిరా. మీరు అలా అంటుంటే నాకు ఏడుపు వస్తుంది గురుగారు. యారా, నేనంటే నీకు అంత అభిమానమా? అభిమానమా ఆవకాయ? నువ్వు చచ్చిపోతే నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? ఓకే, నీకేం కావాలో చెప్పురా. పెళ్ళి అడక్కు మళ్ళీ మళ్ళీ. నీకు పెళ్లి కావాలంటే నెలకి 50,000 జీతం వచ్చే ఉద్యోగం సంపాదించు. అప్పుడు నీకు మంచి సంబంధం చూపిస్తాను. నా మొహానికి 50,000 జీతం వచ్చే ఉద్యోగం ఎలా వస్తుంది గురుగారు? ఆ విషయం నాకు తెలుసు. అందుకే నీకు నెలకి 50,000 జీతం వచ్చే ఉద్యోగం చూశాను. నువ్వు వెళ్ళి జూబ్లీ బస్ స్టాప్ లో నిలబడు. ఒకతను శాంట్రో కార్లో వచ్చి నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు. పెళ్ళిళ్ళే అనుకున్నాను, ఇంటర్వ్యూలు కూడా బస్ స్టాప్ లో అరేంజ్ చేస్తారని నాకు తెలీదు. దట్ ఈజ్ మ్యారేజ్ బ్యూరో బస్ స్టాప్ శంకర్. అమ్మాయ్యా, ఈ రోజుకి ఇలా తప్పించుకున్నాను.